నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరిలో 79వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్ సామాన్య ప్రజలు, కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ. గతంలో కోడికత్తి, గులకరాయి డ్రామాలతో ప్రజలను మోసం చేసిన జగన్ ఇప్పుడు కోటి సంతకాలతో కొత్త నాటకం మొదలుపెట్టారు. విమర్శలు గుప్పించిన మంత్రి సవిత. 18 నెలల్లోనే కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందన్న మాజీ మంత్రి అమర్నాథ్. బాబు పాలనలో అభివృద్ధి, ప్రజా సంక్షేమం రెండూ శూన్యమని విమర్శ. రుస్తుంబాదలో 2వ హ్యాండీక్రాఫ్ట్ ఎక్స్పో కార్యక్రమం ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్. మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 79వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి సమస్యలను ఓపికగా విని వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజా దర్బార్లో పలువురు తమ గోడును మంత్రి ముందు వెలబోసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా పాత భ్రమల్లోనే బతుకుతున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డైవర్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారని మంత్రి సవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ విధానంపై వైసీపీది ద్వంద్వ వైఖరిని, వారి ఎంపీలు ఢిల్లీలో మద్దతుగా సంతకాలు పెట్టి ఇక్కడ గల్లీలో జగన్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. గతంలో కోడికత్తి, గులకరాయి డ్రామాలతో ప్రజలను మోసం చేసిన జగన్ ఇప్పుడు కోటి సంతకాలు అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు, తెలివి లేదనుకుని ఇంకా అదే భ్రమలో బతుకుతున్నారు. ఎందుకంటే ఆయన నిరంతరం డ్రామాలు ఆడుతూ ఉంటారు. పబ్లిక్ని ఏదో విధంగా డైవర్షన్ చేయాలా అనే భ్రమలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలే మిమ్మల్ని డైవర్షన్ చేసేశారు. మరి మీరు ఈరోజు పీపీపీ మోడల్లో వెళ్తున్న మెడికల్ కాలేజీల గురించి మీరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. ఢిల్లీలో మీ ఎంపీలు, మీ ఎంపీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో సంతకం పెడతారు. మీరు గల్లీలో వచ్చి రాజకీయాలు చేస్తారు, డ్రామాలు ఆడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాల్లో కూడా పీపీపీ మోడల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతున్నాయో ప్రజలందరికీ క్లారిటీ వచ్చింది. మరి ఈరోజు మీరు కోటి సంతకాలు కూడా పెద్ద డ్రామా. మీరు కోడికత్తి డ్రామా ఆడడం తెలుసు, గులకరాయి డ్రామా ఆడిండే తెలుసు. ప్రజల్ని ఏ విధంగా డైవర్షన్ చేయాలో మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని నమ్మారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు నమ్మి మోసపోయే పరిస్థితిలో లేరు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చారు. అదే నమ్మకంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి మీరు ఈ మెడికల్ కాలేజ్ విషయంలో మీరు ఏం చేశారో, నేను 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా, నేను 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చానన్నారు. మీరు ఏ మెడికల్ కాలేజీలు పూర్తి చేశారో, ఎంత నిధులు ఖర్చు పెట్టారో ప్రజలందరికీ అర్థమయ్యేలా మా హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్తారు. మరి మీరు ఖర్చు పెట్టింది 1550 కోట్లు ఖర్చు పెట్టారు. అది కూడా కేంద్ర నిధులు ఖర్చు పెట్టారా తప్ప మీరు రాష్ట్రం తరఫున ఖర్చు పెట్టింది ఏమీ లేదు. మరి నిరుపేదలైన ప్రజలకు వైద్య విద్య అందజేయాలి, మరి వైద్యం అందజేయాలని గొప్ప లక్ష్యంతో ఈరోజు పీపీపీ మోడల్లోకి వెళ్ళి ప్రజలకు అందజేయాలని గొప్ప సంకల్పంతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి మరి
మరి నరేంద్ర మోడీ గారు తప్పు చేసినట్లా, మరి ఈ మన చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్లా, మరి అందరం కలిసి పీపీపీ మోడల్లో ప్రజలందరికీ ఉపయోగపడాలని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మీరు దీని మీద కూడా రాజకీయం చేసి డ్రామా చేయాలని చూస్తున్నారు. మేము క్లారిటీగా చెప్తున్నాం, మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో పూర్తి చేస్తాం. ప్రజలకు నాణ్యతమైన వైద్యాన్ని అందజేస్తున్నాం. పరిపాలన గాలికి వదిలేయలేదు. మీలాగా మేము మెడికల్ కాలేజీలు గాల్లో వదిలేయటం లేదు. మీరు గతంలో ఏం చేశారో, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రాజధానిని ఏం చేశారో, పోలవరాన్ని ఏం చేశారో, మరి టిట్కో ఇండ్లు ఏ విధంగా గాలికి వదిలేశారో, ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదికని ఏ విధంగా కూల్చారో, మరి అదే విధంగా నా బీసీలు అని చెప్పి బీసీ భవన్లు ఏ విధంగా గాలికి వదిలేశారో, బీసీ గురుకుల పాఠశాలలు ఏ విధంగా వదిలేశారో, బీసీలపైన ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారో మేమందరం చూసాం. కేవలం 18 నెలల్లోనే రాష్ట్రంలో కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్ లో తమ పాలనపై ప్రజల నుంచి పాజిటివ్ అవుట్పుట్ రావడం లేదన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. అధికారం చేపట్టి 2 ఏళ్లు కాకముందే ప్రజా విశ్వాసం కోల్పోయిన దేశంలో తొలి ప్రభుత్వం చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. ఏ రోజుకు ఆ రోజు అప్పు లేదంటే కొడుకు గురించి డప్పు కొట్టడమే 18 నెలలుగా చంద్రబాబు దినచర్య మారిందని ఆక్షేపించారు. గడిచినటువంటి 18 మాసాలుగా మనం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ప్రజల నుంచి మన మీద పాజిటివ్ అవుట్పుట్ అనేటువంటిది రావట్లేదు. మనం చేసినటువంటి పనులకి ప్రజలు ఎవరో మనల్ని మెచ్చుకోవట్లేదు అనేటువంటిది వారు కలెక్టర్లను ఉద్దేశిస్తూ, అలాగే ఎస్పీలను ఉద్దేశిస్తూ, రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ వారు చెప్పినటువంటి విషయాలు మనం చూసాం. అంటే జనరల్గా ప్రజల నుంచి అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది, లేదా ప్రజల నుంచి ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నాం అనేటువంటి స్పందన ఎప్పుడు వస్తుంది? ప్రజలకు ఏదైనా మంచి చేసినప్పుడు వస్తుంది. మీరు ఈ 18 మాసాల్లో ప్రజలకు చేసినటువంటి మంచి ఏంటి? పోనీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నిలబెట్టుకున్నామా? చెప్పినటువంటి పనులు ఏమైనా చేశామా? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. నిన్న ఏదో వారికి సంబంధించినటువంటి పత్రికల్లోనే వచ్చింది, 50% మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారని. సంతృప్తి ఎందుకుంటారు? దేనికి ఎందుకుంటారు? ఏ కారణం చేత ఉంటారు చెప్పండి. చెప్పినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు లేవు. మేం చేసినటువంటి కార్యక్రమాలని మీరు నేను చేసుకున్నట్టుగా చెప్పుకునేటువంటి ఆ ప్రచారం చేయాల్సిన. అమరావతిని మొన్న ఎవరో ఒక పెద్ద ఆయన సలహా ఇచ్చాడు, అమరావతిని ఒక సొంత టెరిటరీ కింద చంద్రబాబు నాయుడు గారు తయారు చేసుకోవచ్చు కదా, దానికే ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కదా, నాకు ఇది ఇచ్చేస్తే చాలు, రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలు ఏమైపోయినా పర్వాలేదు అనుకునేటువంటి ఆలోచనతోనే ఉన్నారు కదా ఆయన. రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చెందాలి, అభివృద్ధి జరగాలి, ఆ ప్రాంతాలకు మంచి చేయాలనేటువంటి తాపత్రయం ఆయనకి ఎలాగా లేదు కదా. సో డెఫినెట్గా ఇవన్నిటి మీద కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద చర్చ జరుగుతూ ఉంది. మీరు దోచిపెడుతున్నటువంటి భూముల గురించి, అందులో మీరు దోచుకున్నటువంటి ఈ పరిస్థితుల గురించి అన్నీ కూడా ప్రజలకి అర్థమవుతా ఉంది. ఇప్పటికన్నా మీ తీరు మార్చుకొని, మీ భూముల కేటాయింపులు మీరు చేస్తున్నటువంటి దాని మీద మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రజలకు మీరు చేస్తున్నటువంటి నష్టం ఏంటో, ప్రాంతానికి చేస్తున్నటువంటి నష్టం ఏంటో అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రజల తాలూకు ఆస్తుల్ని, ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ప్రభుత్వమే ఈ పనులు చేస్తే, ప్రభుత్వం కంచె చేను వేసేటువంటి విధంగా ప్రభుత్వం పెద్దలే వ్యవహరిస్తే ఉంటే ప్రజల్లో తప్పకుండా తిరుగుబాటు అనేటువంటిది వస్తుంది. ఆ పరిస్థితి వచ్చిన రోజు చట్టం తీసుకునేటువంటి నిర్ణయాల ముందు తప్పకుండా మిమ్మల్ని దోషులుగా నిలబెట్టేటువంటి రోజు ఒక రోజు వస్తుందని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ఆయన కొడుక్కి, వారికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద గ్రామంలోని అంతర్జాతీయ లేస్ ట్రేడ్ సెంటర్లో జాతీయ హస్తకళల ఎగుమతి ప్రోత్సాహక సంస్థ ఆధ్వర్యంలో 2వ హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాష్ట ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని హస్తకళల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విధమైన హస్తకళల ప్రదర్శనల ద్వారా రాష్ట్రంలోని కళాకారులకు తమ హస్తకళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో పాటు వ్యాపార పరంగా అంతర్జాతీయ మార్కెట్కు చేరువయ్యే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆర్డీఓ దాసిరాజు, హస్తకళల ప్రదర్శన నిర్వాహకులు కలవకొలన నాగతులసీరావు, తాతాజీ, సీనియర్ న్యాయవాది జీవీకే రామారావు, నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. హ్యాండీక్రాఫ్ట్స్ కానీ లేస్ వర్క్ అనేది మొదటి స్థానంలో ఉన్నాం. దీన్ని ఇంకా కూడా డెవలప్మెంట్ చేయాలని ఆలోచనతోటి తులసి గారు కానీ మరి ఆ టీం అందరూ కూడా ఇక్కడ సెకండ్ హ్యాండీక్రాఫ్ట్ ఎక్స్పో నర్సాపురం ఏర్పాటు చేశారు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే రోజు ఇక్కడ అందరూ కూడా కలవడం జరిగింది. మరి ఈసారి కూడా మన దేశంలో ఉన్నటువంటి ఏదైతే హ్యాండ్లూమ్స్ ద్వారా మరి ఎవరైతే ఏ రకాలైతే ఐటమ్స్ తయారు చేస్తారో వాళ్ళందరూ కూడా ఎక్స్పో ఏర్పాటు చేసి వాళ్ళందరినీ గుర్తించే విధంగా కూడా మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. దీనికి అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా దీన్ని అందరూ కూడా ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా వీటిని అన్ని రకాలుగా కూడా మరి ఏదైతే లేస్ విషయంలో కూడా తీసుకుంటే కనుక అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం నుంచి చేయడానికి అందరూ కూడా సహాయించడానికి ముందుకు వస్తున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మనకి ఏదైతే పెద్ద మైదానంలో చూసుకుంటే కనుక అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. మన హ్యాండీక్రాఫ్ట్ సంబంధించి గతంలో కూడా లేస్ వర్క్ సంబంధించి కూడా అక్కడ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశాం. అక్కడ మన రాబోయే రోజుల్లో కూడా మన తులసి గారు తాతాజీ గారితో కూడా డిస్కస్ చేసి అంటే ఇలాంటి లేస్ వర్క్ అనేది కూడా ఇక్కడ ఏదైతే ఎక్స్పో ఏర్పాటు చేశారో నిజంగా మన రాష్ట్రంలోనే మరి ఇలా స్టాల్స్ పెడతాం కూడా మన ఏరియాలో ఉంది. చాలా బ్రహ్మాండంగా ఇక్కడ అందరూ కూడా ప్రతి చోట 8 రాష్ట్రాల నుంచి కూడా మరి కలకడా అవ్వచ్చు, అది కర్ణాటక కావచ్చు, అన్ని రాష్ట్రాల నుంచి మరి అక్కడ చేస్తున్నట్టు చేతులుతుందో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎక్స్పో ఏర్పాటు ఇక్కడ అందరూ రావడం కూడా పార్టిసిపేట్ చేయడం కూడా మనందరం కూడా మంచిగా తెలియజేసుకుంటూ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్స్ ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్న ఆర్టిజన్స్ని ఎంకరేజ్ తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం, అది మన నర్సాపురంలో పెట్టడం నాకు చాలా సంతోషంగా, చాలా గర్వకారణంగా ఉంది. ఇది కూడా కంప్లీట్ కేర్ తీసుకుని పెట్టడం జరిగింది. ఒక హ్యాండీక్రాఫ్ట్ హ్యాండ్లూమ్ ఐటమ్ కానీ హ్యాండీక్రాఫ్ట్ కానీ ఒకటి తయారు చేయాలి అంటే అది ఒక ఆర్టిస్ట్ ఒక ప్యాషన్తో చేస్తారు. మీరు ఏ హ్యాండీక్రాఫ్ట్ కానీ ఏ హ్యాండ్లూమ్ ఒక ఐటమ్ కానీ చూస్తే మన భారతదేశం యొక్క సంస్కృతి అందులో కనబడుతుంది. ఇది కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి డెవలప్ అయిన ఈ ఆర్ట్ని, ఈ కల్చర్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే హ్యాండీక్రాఫ్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. ఆర్టిజన్స్కి కొత్త డిజైన్స్ అంటే రోజువారీ కేవలం అలంకరణ వస్తువులుగా మాత్రమే కాకుండా వీటిని రోజువారీగా వాడే వస్తువుల కింద రూపకం చేస్తే ఎక్కువ ఉపయోగం, ఎక్కువ సేల్స్ ఉంటాయనే ఉద్దేశంతో చాలా వరకు డైలీ యూసేజ్గా చేసేదానికి చాలా కృషి చేసి తీసుకొచ్చారు. అన్నీ కూడా చాలా సంతోషకరమైన విషయం. అయితే దీనికి కొంచెం మీరు కూడా మమ్మల్ని కలిస్తే మేము కూడా నాకు పర్సనల్గా అండ్ మా ఆఫీసర్స్ కూడా మీరు చూస్తే దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ దిస్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్. We always respect the artisans, handloom viewers, and whoever is being part of this great work, representing our culture of our country, మన సంస్కృతి. అసలు భారతదేశం అంటే ఒక గొప్ప దేశం. విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న భాషలు అన్నీ కూడా ఒకే చోట కనబడుతూ అనేక ట్రైబల్ జాతులు కూడా ఉన్నాయి ఇక్కడ. అందరికీ కూడా మీరు ప్రతి ఒక్క భారతీయులు జాతిలో మన యొక్క ఈ విభిన్నమైన ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అన్ని కూడా వాళ్ళ సంస్కృతిని చూపిస్తూ అక్కడ వాళ్ళ సంస్కృతిని రిప్రజెంట్ చేస్తూ కూడా ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ చక్కగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ చేయడం చాలా సంతోషం. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్